హలో ఫ్రెండ్స్, అందరికీ ఇంటి దగ్గర ఉండే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఆన్లైన్లో తెలుగు రాసేది, తెలుగు చదివేది వస్తే చాలన్నమాట. అవుట్లేయర్ వాళ్ళు అయితే మనకైతే తెలుగు ఏఐ ట్రైనర్స్కి అయితే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. దీనికి గాను నేనైతే ఆల్రెడీ తెలుగు ఏఐ రైటర్గా అవుట్లేయర్లో వర్క్ చేస్తున్నాను. దీంట్లో అయితే మనకి ఫ్లెక్సిబుల్ అవర్స్లోనే వర్క్ చేసుకోవచ్చు. మనకైతే శాలరీస్ వచ్చేసి వీక్లీ బేస్డ్, అంటే ప్రతి వీక్ లాస్ట్ వీక్ ఎంత చేసామో అంత ఈ వీక్ అయితే మనకైతే శాలరీ అయితే క్రియేట్ అయిపోద్ది. సో ఇక్కడ ఎటువంటి స్కాము ఫ్రాడ్ లేదనమాట. చాలా బాగుంది ఈ వెబ్సైటు. దీంట్లో నేను ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, నెక్స్ట్ వర్క్ ఎలాగుంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోనక్క స్కిప్ చేయవద్దు. ఇది చూసుకున్నట్లయితే అవుట్లేయర్ రిమోట్ ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్ అనమాట. అంటే వీళ్ళకి తెలుగు రైటర్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏఐ అనేది బాగా ఎమర్జింగ్ టెక్నాలజీ కదా. ఈ టెక్నాలజీలో ఏం చేస్తారంటే మనకి తెలుగు ప్రాంప్ట్ ఇస్తారనమాట. ఈజ్ నథింగ్ బట్ మన చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలాగ వస్తుంది, అదేవిధంగా ఇక్కడుండే ఏఐని మనం ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేయాలంటే మనం క్వశ్చన్ అడుగుతాం తెలుగులో, అది 2 రెస్పాన్సెస్ ఇస్తుంది. ఆ రెస్పాన్సెస్లో ఏది బెస్టో దానికి చెప్పి దానికి నేర్పియాలన్నమాట. ఇదే అనమాట యాక్చువల్ వర్క్ అయితే. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుందాం, ఎలా అప్లై చేయాలో చూద్దాం. దాని తర్వాత నేను పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. పేమెంట్ ప్రూఫ్స్ నిజంగా అయితే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఫ్లెక్సిబుల్ అవర్స్లో, మేము రోజు ఆఫీస్కి వెళ్తాం, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్లెక్సిబుల్ అవర్స్లో చేసుకొని మనీ అయితే ఎర్న్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. అంటే మీకు తెలుగు చదివేది రాసేది వస్తే చాలన్నమాట. ఇంకా మీకు ఏం అవసరం లేదు. ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు, బట్ అది లేకపోయినా అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, హౌ ఇట్ వర్క్స్. వీ హ్యావ్ సెవరల్ ఓపెన్ ప్రాజెక్ట్స్ వేర్ వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ రైటర్స్ టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళకి తెలుగు రైటర్స్ కావాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ తెలుగు ఏఐ మోడల్ని ట్రైన్ చేయడానికి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనం చేసే వర్క్ ఏంటంటే ఆ ఏఐ జనరేట్ చేసిన రెస్పాన్సెస్లో ఏది బెస్ట్ రెస్పాన్స్ అనేది ఏఐకి చెప్తే చాలు అనమాట. ఏది బెస్ట్ రెస్పాన్స్ అని సెలెక్ట్ చేసి ఏఐకి చెప్తే చాలు. ఇదే అనమాట మన వర్క్. మనకైతే ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళైతే పర్టికులర్గా ఏది మెన్షన్ చేయలేదు, బట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ హ్యుమానిటీస్ ఫీల్డ్ అండ్ ఫీల్డ్ రిలేటెడ్ టు రైటింగ్ అయితే కొంచెం మేలు అంటున్నారనమాట. అంతేగాని మీరు ఏం చదువున్నా ఇబ్బంది లేదనమాట. నేను ఆల్రెడీ అప్లై చేశాను, నా ఫ్రెండ్స్ అప్లై చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధమే లేదనమాట. మీరు ఏం చదువున్నా ఓకే, మీరు జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలన్నమాట. ఏ ఫీల్డ్, ఈ ఫీల్డే చదవాలా, ఈ ఫీల్డ్ చదవలేదా అదేం మీరు మనసులో పెట్టుకోవలేదు. మీకు తెలుగు రాసేది చదివేది వస్తే చాలు. ఇక్కడ చూసినట్లయితే ఎర్నింగ్స్ చూసినట్లయితే బేస్ పే రేట్ $7.5 per hour. అంటే మీరు 1 hour కానీ వర్క్ చేసినట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ $7.50 అయితే వస్తాయన్నమాట. అంటే ఇది ఒక మంచి అమౌంటే. మనం ఫ్రీ టైంలో చేసుకుంటూ ఉంటే మనకి ఖర్చులకి గాను డబ్బులు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూసినట్లయితే లొకేషన్ వచ్చేసి రిమోట్, అంటే మన ఇంటికాడి నుంచి వర్క్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు. డ్యూరేషన్ వచ్చేసి వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్. అంటే మీకు ప్రాజెక్ట్ని అసైన్ చేసిన టైంని బట్టి అనమాట. ఇక్కడ పర్టికులర్గా మీరు ఈ టైంలోనే వర్క్ చేయాలని లేదు. మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వర్క్ చేయొచ్చు. అంటే మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేసేస్తారు. వన్స్ అసైన్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడైతే వర్క్ చేయొచ్చు. వర్క్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి చూడండి. ఫస్ట్ వచ్చేసి మన ఫస్ట్ నేమ్ని అయితే ఫిలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ని అయితే ఫిలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్ ఈమెయిల్ ఐడి ఏంటి ఏదైతే మీరు యూస్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ నుంచి వచ్చే కమ్యూనికేషన్ మాత్రం ఈమెయిల్ ఐడికే వస్తుంది కాబట్టి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది ఆప్షనల్, ఒకవేళ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెజ్యూమ్, సివి ఇవైతే మనం అటాచ్ చేయాలంటే అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్లో మాత్రం మీ స్కిల్ సెట్ ఎలా మెన్షన్ చేయాలంటే మీరు ఒక మంచి తెలుగు రైటరు, తెలుగు స్పీకర్ అని మాత్రం ఇండికేట్ చేయండి. అప్పుడే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుద్ది. లేకపోతే ఇక్కడ చూడండి ఎంటర్ మాన్యువల్లీ అని ఉంది కదా, ఎంటర్ మాన్యువల్లీ అని చేయండి. ఖచ్చితంగా మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుద్ది. ఎందుకంటే నాతో పాటు ఇంకొంతమంది కూడా ఎంటర్ మాన్యువల్ చేసి ఒక కంటెంట్ని అయితే ఎంటర్ చేసాం. సో మా రెజ్యూమ్స్ అన్ని షార్ట్ లిస్ట్ అయిపోయి ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయిపోయాం. నేను ఆ కంటెంట్ని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే సింప్లీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అనేది ఆప్షనల్ అనమాట, పెట్టండి లేకపోతే నెక్స్ట్ డిగ్రీ చూసినట్లయితే ఇంజనీర్ డిగ్రీ, డాక్టర్ ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇలా ఉన్నాయి కదా, మాస్టర్ డిగ్రీ. వీటిలో మీరు ఏది కంప్లీట్ చేస్తుంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిసిప్లిన్, ఇది కూడా ఆప్షనల్, కావాలంటే సెలెక్ట్ చేసుకునే పని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ నేటివ్ తెలుగు స్పీకర్ ఆర్
హ్యావ్ యూ స్టడీడ్ తెలుగు యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ టు C1 ఆర్ C2 లెవెల్. అంటే మీరు నేటివ్ తెలుగు స్పీకరా కాదా అని అడుగుతుందన్నమాట. ఇక్కడైతే మీరు ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్లీ రిసైడ్. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ చేసి కింద ఇండియా ఉంటుంది, ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ కంట్రీ యు ఆర్ కరెంట్లీ లివింగ్. ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయమన్నారు కదా, అదైతే డిస్ప్లే చేస్తాను చూడండి. 1 సెకండ్ నేను డిస్ప్లే చేస్తాను. వెయిట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మీరు కానీ అక్కడ ఫిలప్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే షార్ట్ లిస్ట్ అయిపోద్ది అనమాట. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెయిట్, నా పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇక్కడ చూడండి. ఎస్, ఇక్కడ చూసినట్లయితే నేను ఇప్పుడు దాకా $142 అయితే సంపాదించాను. ఇది వెరీ ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అందరిని అప్లై చేసుకోవడం అయితే నేనైతే చెప్తాను. దీని గురించి నేను ఆల్రెడీ రివ్యూస్ కూడా చూశాను గూగుల్లో, యూట్యూబ్లో, ఇంకా దీనికి సంబంధించిన సైట్స్లో అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఈ విధంగా అయితే అంటే మనం ఈ అవుట్లేయర్ యూస్ చేసుకొని మనం అయితే హ్యాపీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంటికాడ నుంచే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్లెక్సిబుల్ అవర్స్లో హౌస్ వైఫ్స్కి కానివ్వచ్చు, ఎంప్లాయీస్కి కానివ్వచ్చు, స్టూడెంట్స్కి కానివ్వచ్చు. ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ అప్లై లింకు, ఆ డిస్క్రిప్షను, దీనికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.